హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ మీరందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నా. ఫ్రెండ్స్, మీరు దీంట్లో పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఒకసారి అకౌంట్ క్రియేట్ అయ్యి ఐడి యాక్టివేట్ అయిందనుకో, మీరు ఫుల్ టైం చేస్తారా పార్ట్ టైం చేసుకుంటారా అనేది అది మీ ఇష్టం. ఇంకా ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడున్న మిగతా వేరే డెలివరీ జాబ్స్ లాగా అయితే అసలు కాదు. వేరే డెలివరీ జాబ్ చూసుకుంటే మీరు టైంకి వెళ్ళాలి, మీ షిఫ్ట్లు మెయింటైన్ చేయాలి, లేకపోతే ఇన్సెంటివ్స్ రాదు. ఇన్ని ఆర్డర్స్ కొడితేనే ఇంత అమౌంట్ అని ఉంటుంది. అంతే. మీకు ఒక ఆర్డర్కి 50 రూపాయలు కావాలంటే మీరు 30 ఆర్డర్లు కొట్టాలి. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మీకు టైం టెన్షన్ ఉండదు, టార్గెట్ టెన్షన్ ఉండదు. మీకు వీలు ఉన్నప్పుడు మీరు వెళ్ళి చేసుకోవచ్చు. ఇది అసలు ఏంటిది, ఎలా జాయిన్ అవ్వాలి, ఒక ఆర్డర్కి ఎంత అమౌంట్ వస్తుంది, ఆర్డర్ డిస్టెన్స్ ఎంత, ఒకటేసారి ఎన్ని ఆర్డర్స్ వస్తాయి, అసలు ఇది ఏ ఏ సిటీస్లో ఎక్కడెక్కడ ఏరియాలో ఉంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను మీకు యూజ్ అయ్యే మరిన్ని ఇలాంటి వీడియోస్ తీసుకొస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ ఏదో ఒకటి పెట్టండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అమెజాన్ ఫ్లెక్స్. ఇది అదేంటి అమెజాన్ గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా? అమెజాన్లో మీరు ఏదైనా బుక్ చేసుకుంటే పార్సల్ డెలివరీ చేస్తారు కదా, ఇది కూడా అంతే. అమెజాన్ యాప్లో అమెజాన్ ఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది. అది యూజ్ చేసి మీరు గ్రోసరీస్ బుక్ చేసుకోవచ్చు. మిగతా యాప్స్లో బుక్ చేస్తారు కదా, బిగ్ బాస్కెట్, జిప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, సేమ్ అట్లనే అమెజాన్లో అమెజాన్ ఫ్రెష్ అనే ఆప్షన్ యూజ్ చేసి మీరు గ్రోసరీస్ బుక్ చేసుకోవచ్చు. వేరే వాటికి అమెజాన్కి తేడా ఏంటంటే, వేరే వాటిలో ఇన్స్టెంట్ డెలివరీ ఉంటుంది, అమెజాన్లో మీకు స్లాట్ బుకింగ్ ఉంటుంది. అంటే 2 అవర్స్ స్లాట్, 4 అవర్స్ స్లాట్, అట్లా ఏ స్లాట్ ఉంటే ఆ స్లాట్ బుకింగ్ ఉంటుంది. మీరు బుక్ చేసుకున్న స్లాట్ బట్టి మీకు డెలివరీ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ అమెజాన్ ఫ్లెక్స్ డెలివరీ ఎక్కడెక్కడ ఉందనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, వరంగల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి చిలకలూరుపేట, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, ఈ ప్లేసెస్లో ఉంది. ఇంకా ఏ ఏ సిటీస్లో ఉందనేది వీడియోలో పెట్టాను, మీకు సైడ్లో వస్తూ ఉంటుంది, చెక్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అయ్యే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయదున్నా, ఫుడ్ గురించి, జాబ్స్ ఇన్ఫర్మేషన్, మొబైల్స్ డీల్స్, ఎనీథింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అంతా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ బయోలో ఉంది, చెక్ చేయండి. ఫ్రెండ్స్, అమెజాన్ ఫ్లెక్స్ డెలివరీ తెలంగాణలో హైదరాబాద్లో కుకట్పల్లిలో ఉంది, నిజాంపేటలో ఉంది. కుకట్పల్లిలో మీరు పార్సల్స్ డెలివరీ చేసుకోవచ్చు, నిజాంపేటలో గ్రోసరీ డెలివరీ చేసుకోవచ్చు. అంటే మీకు కేపీహెచ్బిలో పార్సల్స్ అన్నీ వస్తాయి, గ్రోసరీ అనేది రాదు. నిజాంపేటలో ఓన్లీ గ్రోసరీ వస్తుంది, పార్సల్స్ రావు. మీరు దీంట్లో 2 వీలర్తో చేసుకోవచ్చు, 3 వీలర్, 4 వీలర్, మీ దగ్గర ఏ వెహికల్ ఉంటే దాంతో చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు అమెజాన్ యాప్ యూజ్ చేసి ఎవరైనా గ్రోసరీ బుక్ చేసుకున్నారనుకో, వాళ్ళకు ఒక టైం స్లాట్ వస్తుంది. అమెజాన్ ఫ్లెక్స్ యాప్లో కూడా మనకు ఒక టైం స్లాట్ చూపిస్తుంది. ఆ టైం స్లాట్ మనము యాప్లో చెక్ ఫర్ అవైలబుల్ బ్లాక్స్ అని ఉంటుంది, ఆ ఆప్షన్ యూజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. లేదంటే యాప్లో ఆఫర్స్ సెక్షన్ ఉంటుంది, అది యూజ్ చేసినా చెక్ చేసుకోవచ్చు. మనకి ఏమేమి స్లాట్స్ ఉన్నది, ఏమేమి ఆఫర్స్ ఉంది, ఏ బ్లాక్స్ అవైలబుల్ ఉందని అక్కడ చూపిస్తుంది. మీరు దాంట్లో మీకు ఏ బ్లాక్ మీరు చేస్తారో మీరు వీలున్న టైంలో మీరు ఆ బ్లాక్ చేసుకోవచ్చు. మీకు ఒక బ్లాక్కి దీంట్లో 250 రూపీస్ వస్తుంది. అంటే ఒక బ్లాక్ 2 అవర్స్ ఉంటుంది. మీరు అది కావాలంటే 2 అవర్స్ చేసుకోవచ్చు, లేదంటే 4 అవర్స్ స్లాట్ కూడా ఉంటుంది. మీరు 4 అవర్స్ చేసుకుంటే 500 రూపీస్ వస్తుంది. అట్లనే 8 అవర్స్ చేసుకుంటే 1000 రూపీస్ వస్తుంది. అంటే మీరు 2 అవర్స్ అయినా చేసుకోవచ్చు, 4 అవర్స్ అయినా చేసుకోవచ్చు. లేదా ఒక స్లాట్ చేసుకొని వెళ్ళిపోతా అంటే అది మీ ఇష్టమే. ఎందుకంటే దీంట్లో ఇది మనకి అనుకూలంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇది. ఇంకా ఆర్డర్ డిస్టెన్స్, ఏ లొకేషన్లో ఆర్డర్ పడుతుంది అంటారా? నిజాంపేట లొకేషన్ కాబట్టి నిజాంపేట సరౌండింగ్స్లోనే పడుతుంది. మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా చెప్పాలంటే, జొమాటో ఫుడ్ డెలివరీ, స్విగ్గీ ఫుడ్ డెలివరీ, బ్లింకిట్ గ్రోసరీ డెలివరీ, వీటిలో మీకు ఒకటేసారి 2 ఆర్డర్లు వస్తాయి కదా, అదే బ్యాచ్ ఆర్డరు. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వేస్తాడు. అంటే మీరు వెళ్ళిన ఏరియాలోనే నియర్ బై ఉంటుంది ఆ 2 ఆర్డర్లు. అమెజాన్ ఫ్లెక్స్లో కూడా అంతే, కాకపోతే మీకు దీంట్లో ఒకటేసారి 5 ఆర్డర్లు ఇస్తారు. మీరు వెళ్ళిన ఏరియాలో ఆ 5 ఆర్డర్లు నియర్ బై ఉంటాయి. మీరు 2 అవర్స్ టైం కాబట్టి ఆ 2 అవర్స్ టైంలోనే చేసుకోవచ్చు. ఒక్కోసారి దానికంటే ముందే అయిపోతుంది. ఆ స్లాట్ అయిపోయిన తర్వాత ఆ 250 రూపీస్ అమౌంట్ అనేది మీకు నెక్స్ట్ డేనే వచ్చేస్తుంది. అంటే మీకు ఇది శాలరీ వీక్లీ కావాలా, 2 రోజులకు ఒకసారి కావాలా, ఎప్పుడు కావాలనేది ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు దీనిలో జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఆప్షన్ చూపిస్తుంది, మీకు ఎవ్రీడే కావాలా, ఎప్పుడు కావాలనేది. సో మీరు ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు ఈ శాలరీ అనేది క్రెడిట్ అయిపోద్ది అనమాట. ఒకటేసారి 5 ఆర్డర్లు అంటే మీకు నేను చెప్పాను కదా, 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ చేసుకోవచ్చు అని. 2 వీలర్ వచ్చేసి ఇది అమెజాన్ ఫ్లెక్స్లో గ్రోసరీ డెలివరీ. ఇంకా 3 వీలర్, 4 వీలర్ అంటారా, మీరు పార్సల్స్ డెలివరీ చేసుకోవచ్చు. దాంట్లో ఒకటేసారి 10 ప్యాకెట్స్, 15, 20, 25, 30 ఎంత వస్తే అంత మీరు బుక్ చేసుకున్న టైం స్లాట్ని బట్టి మీరు అది కంప్లీట్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను మీకు స్టెప్ టు స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ ఏదో ఒకటి పెట్టండి. ఫ్రెండ్స్ అమెజాన్ ఫ్లెక్స్లో జాయిన్ అవ్వడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్. దాంట్లో మీరు యాప్లో మీ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక మిగతా యాప్స్లో మీకు ట్రైనింగ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, దీంట్లో కూడా అంతే. యాప్లో మీకు ట్రైనింగ్ ఉంటుంది, వీడియోస్ చూడాలి, ఎలా డెలివరీ చేయాలి, ఏంటి ప్రాసెస్ అనేది మీకు దాంట్లోనే అర్థమవుతుంది మొత్తము. ఇంకా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వచ్చేసి మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు కదా, మీరు ఆధార్ కార్డులో ఇప్పుడు దాంట్లో ఉన్న అడ్రస్లోనే ఉంటారా, వేరే దగ్గర ఉంటున్నారా, ఉంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అనేది చెప్పి దాంట్లో మీకు వీడియో కాల్ వెరిఫికేషన్లో వాళ్ళు మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. అంటే మీ ఇంటి బయట మీరు చూపించాల్సి ఉంటుంది, నియర్ బై చూపించాల్సి ఉంటుంది. అప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది, మీకు ఐడి అనేది వచ్చేస్తుంది. ఐడి ఎన్ని రోజుల్లో యాక్టివేట్ అవుతుందంటే 5 to 7 డేస్లో అవుతుంది. ఒక్కొక్కసారి తొందరగా అవ్వచ్చు, సమ్ టైమ్స్ లేట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ అమెజాన్ ఫ్లెక్స్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ వస్తాయి. ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ అయితే పార్సల్ మీద ప్రీపెయిడ్ అని ఉంటుంది, ఓటీపీ బేస్డ్ డెలివరీ ఉంటుంది. అంటే ఇప్పుడు కస్టమర్ ఆల్రెడీ ఆన్లైన్ పేమెంట్ చేసేసాడు, ప్రీపెయిడ్ ఆర్డరు, దానికి ఒక్కోసారి ఓటీపీ తీసుకొని డెలివరీ చేయాల్సి వస్తుంది. కస్టమర్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిండు, ఒక్కోసారి దానికి ఓటీపీ తీసుకొని డెలివరీ చేయాల్సి వస్తుంది. అంటే అది మీకు అన్ని ఆర్డర్స్కి ఓటీపీ ఏం అడగదు, అది మీకు చూపించిన ఆర్డర్కి మీరు కస్టమర్ దగ్గర నుంచి ఓటీపీ తీసుకొని డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కస్టమర్ ఆర్డర్ నాకు వద్దన్నాడు, లేదంటే నేను బుక్ చేయలేదు, లేదంటే కస్టమర్ రిజెక్ట్ చేసిండు అన్నప్పుడు మనము దాంట్లో ఆప్షన్ ఉంటుంది, ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని ఆర్డర్ని తీసుకెళ్ళి స్టోర్లో ఇవ్వాలి. మీకు ఇచ్చిన బ్యాగ్ అక్కడ స్టోర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ అమెజాన్ ఫ్లెక్స్ గురించి. అమెజాన్ ఫ్లెక్స్ అయితే మిగతా వేరే డెలివరీస్ లాగా అయితే అసలు ఉండదు. ఇది మీకు దీంట్లో ఆర్డర్కి 50 రూపాయలు అనేది ఫిక్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మీకు 2 అవర్స్కి 250 రూపీస్ లాట్ కదా, అది ఒక్కోసారి మీకు 300 వరకు కూడా రావచ్చు. అంటే ఒక్కోసారి 260, 280, 290, 275, 250 నుంచి 300 ఎంతైనా రావచ్చు. సో అట్లా వచ్చిందనుకో మీకు ఆర్డర్కి ఇంకా 50 రూపీస్ కంటే ఎక్కువ వచ్చినట్టే. సో అది చెప్పలేం, యాప్లో మీకు ఒక్కోసారి అలా ఎక్కువ చూపిస్తుంది. రెగ్యులర్గా అయితే 250 రూపీసే ఉంటుంది 2 అవర్స్ లాట్కి, 4 అవర్స్ దానికి 500, మీరు 8 అవర్స్ చేసుకుంటే 1000 రూపీస్. సో ఫ్రెండ్స్ అమెజాన్ ఫ్లెక్స్ డెలివరీ మిగతా డెలివరీస్తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆర్డర్కి 50 రూపాయలు అనేది ఫిక్స్ ఉంది, 2 అవర్స్ కంప్లీట్ అయితే 250 రూపీస్, 4 అవర్స్కి 500, 8 అవర్స్ చేసుకుంటే 1000 రూపీస్. తర్వాత చేయాలో వద్దనేది మన ఇష్టం. ఏ స్లాట్ అవైలబుల్ ఉంటే మనకి వీలున్న టైంలో ఆ స్లాట్ బుక్ చేసుకొని చేసుకోవచ్చు. మిగతా అనుకో అట్లా కాదు కదా, మీరు టైంకి వెళ్ళాలి, షిఫ్ట్లు మెయింటైన్ చేయకపోతే ఇన్సెంటివ్స్ రావు, ఎన్ని ఆర్డర్స్ కొట్టుకుంటారో ఆ అమౌంట్ వస్తుంది. మీకు ఇన్ని ఆర్డర్స్ కొడితే ఇంత అమౌంట్ అని ఉంటుంది. ఒక ఆర్డర్కి 50 రూపాయలు రావాలంటే మీరు టార్గెట్ కంప్లీట్ చేయాలి. సో దీంట్లో ఇవన్నీ ఏముండవు ఫ్రెండ్స్. ఇవన్నీ చూసుకుంటే అమెజాన్ ఫ్లెక్స్ డెలివరీ చాలా బెస్ట్. ఇది దీంట్లో జాయిన్ అవ్వడానికి మీకు యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది రీసెంట్గా ప్లేస్టోర్లో కూడా పెట్టారు. మీకు డైరెక్ట్ యాప్ లింక్ కావాలన్నా, ప్లేస్టోర్ది లింక్ కావాలన్నా, వీళ్ళ వెబ్సైట్ది లింక్స్ కావాలన్నా మీకు లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.